జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదాన్ని 2 రోజుల్లో పరిష్కరిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ లో ఇలాంటివి సహజమే అన్నారు. కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్న సంజయ్ ను కలుపుకుని పోవాల్సిందేనని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ అన్ని సమస్యలను డీల్ చేస్తారు అంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మొన్నటి ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అనేక అనుభవాలను తీసుకున్నారు. ముఖ్యంగా రెబల్స్ బెడద చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళనుంది? ప్రజాస్వామ్యం ఎక్కువ చోట గ్రూపులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో ఉండదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ప్రజలకి బాగా చేరుతుంది కాబట్టి, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి మాకు అన్ని పార్టీల కన్నా 10 రెట్లు కాంపిటీషన్ ఉంది. నిజామాబాద్ ఉదాహరణకు తీసుకుంటే ఉన్నటువంటి 60 కార్పొరేషన్ స్థానాలకి దాదాపు 700 పైచులకు అప్లికేషన్లు వచ్చాయి, అధికారికంగా అప్లికేషన్లు వచ్చాయి. సో అంత కాంపిటీషన్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒక ధీమా. ఆ ధీమా వల్ల మాకు కాంపిటీషన్ ఉంది. బట్ ఏది ఉన్నా మంత్రి గారి నేతృత్వంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకి స్క్రీనింగ్ కమిటీ చేస్తూ ఉన్నాం. ఆ స్క్రీనింగ్ కమిటీలో మంత్రి గారితో పాటు డీసీసీ అధ్యక్షులు, ఆ పార్లమెంట్కి ఉన్నట్టు డీసీ అధ్యక్షులు కన్వీనర్లుగా ఉంటారు. వారితో పాటు అక్కడ ఉన్నట్టు పార్లమెంట్ సభ్యులు, అక్కడ ఉన్నట్టు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా సభ్యులుగా ఉంటారు. వారు కూర్చొని మెజారిటీ స్థానాలు యునానిమస్ అయిపోతాయి. మేము కోరుకునేది ఏంటి, కాంగ్రెస్ పార్టీతో అనుబంధంతో పాటు ప్రజలతో కూడా సఖ్యతమైనటువంటి సంబంధాలు ఉండాలి. ప్రజలు ఆదరించే వ్యక్తే ఉండాలి. అలాంటి వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. జీవన్ రెడ్డి గారికి అక్కడ కాంగ్రెస్తో అసోసియేటెడ్గా ఉంటున్నటువంటి మన సంజయ్ ఎమ్మెల్యే గారి కొత్త విభేదాలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి. ఇదివరకు కూడా చాలా సంఘటనలు జరిగాయి. జీవన్ రెడ్డి గారి ఆవేదన కూడా మేము అర్థం చేసుకుంటాం. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నాను. సో కొత్తగా పార్టీకి అసోసియేట్ అయినట్టు ఎమ్మెల్యే గారికి కొంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే బాధ ఉంది. దాంట్లో అనుమానం లేదు. బట్ జీవన్ రెడ్డి గారు విఘ్నులు, చాలా పెద్దవారు. మా వయసు కన్నా మించి ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. కొన్ని చోట్ల కొన్ని అడ్జస్ట్మెంట్లు తప్పవు. ఆ అడ్జస్ట్ దాదాగానే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చినారు పార్లమెంట్కి. కాబట్టి వారు ఈ సమస్యని చాలా అవలీలుగా ఛేదిస్తారని అనుకుంటా ఉన్నాను. అంటే ఈయన వర్గానికి సంబంధించిన వాళ్ళకు టికెట్లు వస్తే ఆయన వర్గం వాళ్ళు ఓడగొడదామని, ఆయన వర్గం వాళ్లకు టికెట్ ఇస్తే ఈయన వర్గం ఓడగొడతామని. ఇది నాట్ ఓన్లీ జగిత్యాల, ఇది గద్వాలలో ఉంది, చేవేళ్లలో ఉంది, స్టేషన్ గన్పూర్లో ఉంది. ఎట్లా అధిగమిస్తారు దీన్ని? అలాంటి పరిస్థితి ఉంటే జగిత్యాల్ నియోజకవర్గంలో జరిగినట్టు సర్పంచ్ ఎన్నికల్లో 90% సర్పంచులు ఇరు వర్గాల వారు. జీవన్ రెడ్డి మద్దతుదారులు గెలిచారు, సంజయ్ గారి మద్దతుదారు గెలిచారు. ఆ సఖ్యతతో గెలిచారు కదా. మున్సిపల్ కూడా అలాంటి సఖ్యత ఉంటుంది. అక్కడ కూడా 90% సీట్లు గెలుచుకుంటాం. జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. వారుంటే అనుమతి నాయకత్వం ఉన్న పార్టీ. ఈ చిన్న చిన్న మాకు పెద్ద ఇది కాదు, అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. 80%కి పైగా మున్సిపాలిటీస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. ఇది మొత్తానికి అయితే 80%కు పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని వెంటనే 1-2 రోజుల్లోనే పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో సిద్ధార్థ, ఏబీఎన్.